పేరు నాని బాబు. నా గర్ల్ నేమ్ ఏంటంటే నవ్యశ్రీ. నేను హార్మోన్స్ ప్రాబ్లం వల్ల డిగ్రీ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసి 1 మంత్ అవుతుంది ఇంట్లో నుంచి ఇంకా బయటికి నా ట్రాన్స్ కమ్యూనిటీ ద్వారా పరిచయం అయ్యి నేను వెళ్ళాను. అక్కడ 1 మంత్ ఉన్నాను. ఇంకా అక్కడ నాకు అంటే నచ్చలేదు. అంటే నా ఫ్యామిలీ మళ్ళీ గుర్తొచ్చి ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలనిపించింది. దాంతో ఏంటంటే మళ్ళీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయరేమో అనే భయంతో మళ్ళీ నా హార్మోన్స్ ప్రాబ్లం వల్ల మళ్ళీ డాక్టర్స్ చూపించేసి నన్ను మళ్ళీ అబ్బాయిలా ఉంచేస్తారేమో అని చెప్పి నా సొంత డబ్బులతో నేను వైజాగ్ క్లినిక్ బాగుంటుంది అని చెప్పి యూట్యూబ్ ఛానల్లో చూసి విజేఎస్ క్లినిక్కి వచ్చాను. ఇక్కడ అంతా బాగుంది, హెల్త్ ఇష్యూస్ లేకుండా. విజయవాడలో కూడా చేపించుకునే వాళ్ళు మళ్ళీ చాలా ఇయర్స్ అంటే డేస్ అవని ఇయర్స్ అవని కూడా మంత్లీ అయినాయి వాళ్ళకి మళ్ళీ కూడా యూరిన్ ప్రాబ్లమ్స్ అంటూ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మంచి రిజల్ట్ పొందారని తెలుసుకున్నాను. నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇక్కడ చాలా మంది. నిర్మాణం అండ్ ఎస్ఆర్ఎస్ షేప్ అన్ని చెస్ట్ ఇంకా అన్ని కూడా మేల్ టు ఫీమేల్ చేసే వాళ్ళు చాలా ఇక్కడ నేను చూసాను. వాళ్ళ సజెషన్ బట్టి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ క్లినిక్ బాగా చూసుకున్నారు. మళ్ళీ నా పేరెంట్స్కి నేను చెప్పాను. వాళ్ళు కొంచెం బాధపడినా సరే నన్ను మళ్ళీ యాక్సెప్ట్ చేశారు. ఇంటికి వెళ్తున్నాను. బాగుంది. నా స్టడీ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు అయింది. థర్డ్ ఇయర్ చేసి చిన్న జాబ్ వచ్చినా సరే నా ఫ్యామిలీ నేను చూసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడైతే విజయవాడ అంత దూరం, ముంబై, ఢిల్లీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మన దగ్గరలో కూడా ఇక్కడ వైజాగ్ క్లినిక్ లో కూడా చాలా బాగుంది. ఇక్కడ డాక్టర్స్ కానీ నర్స్ కానీ అందరూ బాగా చూసుకుంటున్నారు. మన అంటే హెల్త్ ఇష్యూస్ లైఫ్ లో ఒంటి మీద ఒక గాయం అనేది ఒకసారే పడాలి. అది ఏదవ్వని కూడా అది మన హెల్త్ మన ఆరోగ్యం బాగుండాలనుకుంటే విజేఎస్ క్లినిక్ అనేది మాత్రం పెర్ఫెక్ట్. ట్రాన్స్జెండర్ అందరికి కూడా ఇక్కడికి వస్తారు. ఇంకా ఇన్స్పిరేషన్ మీ ద్వారా ఇంకా ఇన్స్పిరేషన్ అవుతారని కూడా నేను కోరుకుంటున్నాను.